దేవి కష్టములెట్లుందని పుణ్యక్షేత్రముకు వారణాసిని దర్శించదమ్మ. భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాస్త్రముఖనాసి వారణాసి స్వర్ణదీతక సంభావన రాసి వారణాసి. అబ్బా ఏంటండి మీరు? ఆయన 25 మందికి ఇలా వంట చేస్తూ మీకు ఈ సరసాలంటే నా వల్ల కాదు. ఆయన వేలాపాల లేకుండా ఇదేమిటో భర్త అనేవాడు భార్య బొగ్గగెలడానికి కూడా వేలాపాల ఉంటుందా? ఆ పనికి టైమింగ్స్ తో పనే ఉంది. స్వప్న ఏంటి ఈ రోజు నీ ముఖం మరీ గీకిపోయింది? ఏంటి ఏంటి చెప్పండి. నీ ముఖం ఏంటి అలా గోకిపోయింది? గోకపోదా? ఆయన తమరు ఉదయాన్నే వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు వస్తున్నారో తెలియట్లేదు. ఎప్పుడు ప్రజలు అంటే తిరుగుతూనే ఉన్నారు. మీకేం జరుగుతుందో అని నాకు భయంగా ఉందండి. అది కాకుండా ఈ పిచ్చి పిచ్చి కళలు ఒకటి. పిచ్చి పిచ్చి కలలా? ఏమిటో నువ్వు ఇంకా టీనేజ్ అమ్మాయిని అనుకుంటున్నావా ఏమిటి? 6వ తరగతి చదువుతున్న అబ్బాయికి తల్లివి. మీరున్నారే, నువ్వు రూపితే చాలు అన్ని పాడు మాటలే. పాడి కళలు అంటే మీకు ఏదో ఏదో జబ్బులు వచ్చినట్టు హాస్పిటల్కి వెళ్ళగా చాచా వద్దులేండి. పిచ్చి మొక్కవా? ఏదో చిన్న నొప్పిలా ఉంది అంటే దానికి పెద్ద హాస్పిటల్కి వెళ్ళేంత వరకు గోల చేశావు. మనం దేనికోసం అయితే రోజు పదే పదే అనుకుంటూ ఉంటావో అవే కళలోకి వస్తాయి. దానికి మీ ఆడవాళ్ళు పెద్ద భూతద్దంలో పెట్టి మరీ చూస్తారు. ఏంటి టిఫిన్ రెడీ అయిందా లేదా? అయిందండి. ఏంటో? ఇడ్లీ అండి. ఇడ్లీయా? అబ్బా ఇడ్లీ తినడం అంటే నాకు ఒళ్ళు మంట. ఎందుకంటే అది పేషెంట్లు తినే ఫుడ్. అయ్యయ్యో అలా అనకండి. ఇడ్లీ స్టీమ్డ్ ఫుడ్ అంటే హెల్త్కి చాలా మంచిది. 2 తినండి. మంచిదో చెడ్డదో కానీ స్వప్న, మనకు పెళ్ళైన కొత్తలో రాత్రి ఒక గిన్నెలో నువ్వు అన్నాన్ని ఊరబెట్టి దానిలో పెరుగు కలిపి నాకు ముద్ద పెట్టి నువ్వు ముద్ద తినేదానివి. నిజంగా ఆ ఆనందమే వేరు కదా? వేరు. అప్పుడు అన్నం తిన్నాను కనుక ఇగో ఇప్పుడు ఇలా తయారయ్యాను. ఏంటండి అలా చూస్తున్నారు? ఏం లేదు, రాత్రి ఊరబెట్టిన పెరుగన్నం ఉదయం తినడం వలన ఏమంత పెద్ద కేకులు రాలేదే. అయ్యో ఏమండి ఏమైంది? మంచిని తీసుకొస్తాను ఆగండి. మంచిని కాదు ఏమండి, రెస్ట్ తీసుకోండి. కూడే ప్రజలకు బంజరు భూములు పంచే విషయమై అర్జెంటుగా ఆర్టీఓ గారిని కలియాలి. అబ్బా ఏంటండి మీరు? మీకు ఒంట్లో బాగాలేదు కదా, నా మాట విని రెస్ట్ తీసుకోండి. ఇంకేమైనా పిచ్చి పట్టిందా? నాకే కాలేదా చెప్తున్నాగా. చచ్చే అర్థం చేసుకో. ఏమండి అది కాదండి, నా మాట వినండి.